మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ సన్నిధిలో నా ప్రభువా ఈ రీతిగా స్తుతించి మహింపరిచి వాక్యాన్ని ధ్యానించబోచుండగా నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించండి, బలపరచండి. నీ రాకడ కొరకు సిద్ధపాటు చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి మొదటి అధ్యాయం. ఈ అధ్యాయం మొత్తానికి మనం ఒక టైటిల్ పెట్టుకోగలిగితే ఆ టైటిల్ ఏంటంటే, క్రీస్తు విశ్వాసి యొక్క జీవమై ఉన్నాడు. క్రైస్ట్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద బిలీవర్. ఈ రోజున ఎక్కడ చూసినా కూడా దేవుని బిడ్డల్లో జీవం లేకుండా ఉన్న పరిస్థితులు, అంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవం. మనం ప్రార్థన చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, వాక్యం వింటున్నా, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో స్తుతిస్తున్న మనలో జీవం అనేది వృద్ధి పొందుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు అవేమీ లేకుండా ఇంట్లోనే ఉండటం వల్ల మేబీ మనకిప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క జీవం అనేది అవసరమై ఉంది. అందుకనే నేను ఈ మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. పౌలు ఈ ఫిలిప్పీలకు ఉత్తరం రాస్తూ చాలా శ్రేష్టమైన విషయాలు వారిని జీవింప చేయటానికి, ఉజ్జీవింప చేయటానికి ఆయన ఈ మాటలు రాస్తున్నాడు. ఈ ఫిలిప్పు సంఘాన్ని గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఫిలిప్పు అనేటువంటి ఇది ఒక పట్టణం. దీని యొక్క మొట్టమొదటి పేరు ఏంటంటే క్రెనేడెస్ అనేటువంటి పేరు. ఆ పేరుకి అర్థం చిన్న ఊట. మేబీ ఆ ప్రాంతంలో ఊటలు ఉండే బహుశా, అందుకని ఆ పేరు పెట్టారు. కాలక్రమేణా ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా గ్రీకులు పరిపాలిస్తున్న సమయంలో మహా అలెగ్జాండర్ అనేటువంటి తండ్రి గారు, ఆయన పేరు ఫిలిప్పు, ఈ పేరు తీసేసి అతని పేరుని ఆ పట్టణానికి పెట్టడం జరిగింది. సో ఫిలిప్పు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే గుర్రములను ప్రేమించువాడు అని అర్థం, అశ్వప్రియుడు అని అర్థం. ఈ పత్రిక ప్రియ దేవుని బిడ్డరా, క్రీస్తు శకం 62వ సంవత్సరంలో అపోస్తలుడైన పౌలు రోమా చెరలో ఉండి రాస్తాడు. అలానే పౌలు ఈ పట్టణంలో సంఘాన్ని ఆయన క్రీస్తు శకం 51-52లో ఆయన ఇక్కడ సంఘాన్ని స్థాపించాడు. పౌలు ఈ సంఘ విశ్వాసులకు ఆయన ఈ ఉత్తరాన్ని రాయాల్సినటువంటి అసలు ఉద్దేశం ఏంటంటే, పౌలు చెరసాల్లో ఉంటే ఫిలిప్పు సంఘస్థులందరూ కూడా ఎపఫ్రోదీతు వల్ల అతనికి అర్పణలు తీసుకొని వెళ్ళి ఇచ్చిరమ్మని చెప్తారు. మార్గమధ్యంలో ఎపఫ్రోదీతు జబ్బు పడతాడు. ఆ చలికి ప్రయాణం చేసి అతనికి ఆయాసం, ఉబ్బస రోగం ఉండటం వల్ల అది కూడా లెక్క చేయకుండా పౌలు తీసుకొని వెళ్ళి వారి యొక్క అర్పణ ఇస్తాడు. వారు ఇలాంటి పని చేసినందుకు కృతజ్ఞతగా పౌలు ఈ పత్రికని వాళ్ళకి రాస్తాడనమాట. అంతేకాకుండా వాళ్ళ మధ్య చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. చిన్న సమస్యలు ఉంటే పౌలు వారిని ఐక్యంగా ఉండాలని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈ యొక్క పత్రిక వాళ్ళకు రాస్తాడు. ఈ పత్రికని ఎపఫ్రోదీతు నుంచే ఇచ్చి పంపిస్తాడు. రోమాలో అతను జైల్లో ఉన్నప్పుడు రాస్తూ ఈ పత్రికని ఎపఫ్రోదీతుకి ఇచ్చి ఆ ఫిలిప్పు సంఘస్థులు పంపిస్తాడు. ఆ తర్వాత ఈ పత్రిక ఫిలిప్పీలు పౌలు యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం, అలాగే పౌలు యొక్క పరిస్థితులు ఎలాగుండయో తెలుసుకోవడం కోసం పౌల్ని కొన్ని ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకు జవాబు ఈ పత్రిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాడు. అందుకు ఈ పత్రికని పౌలు ఫిలిప్పీల సంఘానికి రాస్తాడు. నాలుగవది, పౌలు ఈ పత్రికను ఎందుకు రాశాడంటే, ఏ ఉద్దేశంతో రాశాడంటే, అన్ని పరిస్థితులకు అన్ని విధముల ఆదరణ, విజయాన్ని పొందటానికి
అసలు సరిపోయిన వాడు ఎవరు అని, ఆ సరిపోయిన వాడు యేసుక్రీస్తే అని వాళ్లకు తెలియచేయడం కోసం ఈ పత్రికని పౌలు ఫిలిప్పీ సంఘానికి అతను రాస్తాడనమాట. సో ప్రియ దేవుని బిడ్డారా, ఇది చాలా బ్రీఫ్గా ఈ యొక్క ఫిలిప్పీ యొక్క సంఘం గురించినటువంటి విషయాలు. అయితే ఈ ఫిలిప్పీల సంఘంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఈ సంఘానికి ఉన్నాయి. నేను చదువుతున్నాను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా విందాం. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొదటి వచనాల్లో 2 వచనాల్లో పౌలు శుభాలు తెలియజేస్తున్నాడు. పౌలుతో పాటు కూడా తిమోతి కూడా ఈ విషయాన్ని రాస్తున్నట్టుగా అక్కడ మెన్షన్ చేశాడు. అంటే పౌలు ఆల్మోస్ట్ వృద్ధాప్యంలోకి వచ్చాడు. మేబీ 60 years అతనికి వచ్చినాయి. తిమోతి చాలా యవనప్రాయంలో ఉన్నాడు. పౌలు చెప్తుంటే తిమోతి రాస్తూ ఉండేవాడు. అందుకని పౌలు తిమోతి అని కలిపి ఈ లెటర్ రాస్తున్నట్టుగా అక్కడ ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు పౌలు. ఈ సంఘానికి ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు మనం ఇక్కడ చూడాలి. ఈ సంఘ బిడ్డలకు ఉన్నటువంటి లక్షణాలు. ఈ సంఘస్థులలో ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటగా వాళ్ళకున్న లక్షణం ఏంటంటే వాళ్ళట క్రీస్తు యేసునందలి పరిశుద్ధులు. అంటే ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి పరిశుద్ధులు. ఫిలిప్పు అనేది ఒక పట్టణం అనుకుంటే ఆ పట్టణం మొత్తంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు కాదట. ఆ పట్టణములో ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటారో వారే పరిశుద్ధులు అని కరెక్ట్గా మెన్షన్ చేశాడు. సో మన ఊర్లో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు. మన ఊర్లో ఉన్నటువంటి క్రీస్తు యేసునందున్న వారే పరిశుద్ధులు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా నోటీస్ చేయాలి. క్రీస్తు యేసునందు ఉండటం అంటే, క్రీస్తు యేసునందు ఉండటం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము రక్షించబడిన దగ్గర నుంచి, అనగా పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పాపాలు విడిచిపెట్టి సంఘంలో చేర్చబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ దేవుని యొక్క బలార్థంలో పాల్గొంటూ క్రమం తప్పకుండా ఒక విశ్వాస చేయవలసినటువంటి పనులన్నీ జరిగిస్తూ ఎప్పటి వరకు మనము యేసు ప్రభు వారు రాకడ వచ్చేంత వరకు ఎవరైతే ఉండగలుగుతారో వారు పరిశుద్ధులుగా మనం చెప్పగలుగుతాం. అంతేకాకుండా వారు క్రీస్తునందు ఉన్నవారు అని. ఫర్ ఎగ్జాంపుల్, చేప ఎప్పుడు కూడా నీళ్ళలో ఉండాలి. చేప నీళ్ళలో నుంచి బయటకు వచ్చిందా అది గిలగిల కొట్లాడుతూ ప్రాణం విడిసింది. అలాగే పక్షి ఎప్పుడు కూడా గాల్లో ఎగురుతూ ఉండాలి. దానికి చాలా స్వేచ్ఛగా ఫ్రీడమ్గా ఉంటుంది. అదే పక్షిని తీసుకొచ్చి పంజరంలో బంధించి పెట్టామా తన స్వేచ్ఛను కోల్పోద్ది. పక్షికి గాల్లో ఎగరటం ఎంత ఆనందమో, చేప నీటిలో ఉంటే ఎంత సంతోషమో, ఒక పరిశుద్ధుడు, ఒక విశ్వాసి కూడా యేసుక్రీస్తునందు ఉండటం అది అంత పరిశుద్ధమైన జీవితం, అంత ఆశీర్వాదకర జీవితం. హల్లెలూయా. సో అందుకని పౌలు ఇక్కడ చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తుంది ఏంటంటే క్రీస్తు యేసునందు ఉన్నటువంటి పరిశుద్ధులు అట. అంటే ఈ చర్చిలో లేకపోతే ఈ ఫిలిప్పు సంఘములో ఉన్నటువంటి వారిలో ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే వారు క్రీస్తునందున్న పరిశుద్ధులు. లోకమందున్నటువంటి వారు కాదు, లేదా లేకపోతే ఇంకా అనేక విధములుగా ఉన్నటువంటి వారు కాదు, కానీ వీళ్ళు ప్రభు అయిన యేసు క్రీస్తునందున్నారు. అంటే రాకడొచ్చిన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, బాధలు ఎన్నొచ్చినా కూడా వీరు యేసు క్రీస్తునందుండి తొలగిపోకుండా యేసు క్రీస్తునందే ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి గడ్డు కాలంలో మనం ఉన్నాం. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్లో ఒకప్పుడు మనం క్రీస్తునందు ఉన్న మనం ఇప్పుడు కూడా క్రీస్తునందే ఉంటూ రాబోతున్న రోజుల్లో కూడా క్రీస్తునందు ఉంటూ ఆయన రాకడ రాగానే
మనమందరం కూడా రెప్పపాటులో ఎత్తబడేటువంటి వారుగా ఉండాలని మనం చేస్తున్నాను. సో అందుకే పౌలు ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన మెన్షన్ చేశాడు. సో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రభువారు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరట. అంటే ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారే ప్రభువును చూస్తారని వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో కూడా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని ఉంది. సో ఇప్పుడు దేవుని బిడ్డలారా, పౌలు ఎందుకు ఆ మాట చెప్పాడంటే వీళ్ళెప్పుడు కూడా క్రీస్తునందున్న పరిశుద్ధులు, లోకమందు ఉన్నటువంటి పరిశుద్ధులు కాదు, యేసుక్రీస్తులో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులుగా ఉన్నాడు. ఆ తర్వాత రోమాపత్రిక 15వ అధ్యాయం 15వ వచనంలో పరిశుద్ధత అనేది మనము అర్పించే అర్పణట పరిశుద్ధమైనదిగా ఉంటే అదట దేవునికి ప్రీతికరంగా ఉంటుందని రోమా 15:15లో చెప్పాడు. అంటే దేవునికి మనము ఏదైనా అర్పణిచ్చినప్పుడు, దేవునికి మనము ఏదైనా కానుకిచ్చినప్పుడు ఆ అర్పణ ఎలా ఉండాలంటే అపవిత్రంగా ఉండకూడదు. అందుకే పాత నిబంధన గ్రంథంలో కూడా ఇశ్రాయేల్ ప్రజలు ప్రభు దగ్గరికి బలి పశువుని తీసుకొని వచ్చినప్పుడు ఆ బలులు ఇచ్చేటప్పుడు అవి కుంటివి కానీ, గుడ్డివి కానీ, అలాగే పొడలు గలవి కానీ, మచ్చల గలవి కానీ, అలాగే జబ్బు పడ్డవి కానీ వేటిని కూడా తీసుకొని వచ్చి దేవునికి బలి ఇవ్వకూడదు. అందుకని ఇప్పుడు దేవుని పట్ల దేవునికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైన అర్పణ ఇవ్వాలి, సనగకుండా గొనకుండా ఇవ్వాలి. దేవునికి అర్పణ ఇచ్చేటప్పుడు దేవుని ప్రేమించి ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి. అందుకే జబ్బు పడిన దాన్ని, గుడ్డిదాన్ని, కుంటిదాన్ని దేన్ని కూడా మనం అర్పించామా దానివల్ల మనకి శాపం వచ్చింది కానీ మనకు ఆశీర్వాదం రాదు. సో ప్రభు అంటున్నాడు, పరిశుద్ధమైన అర్పణ మీరు అర్పించినప్పుడు అది దేవునికి ప్రీతికరంగా ఉంటుంది అన్నాడు. ఆ తర్వాత 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో పరిశుద్ధులుగా ఉండుటకు దేవునికి కోరికగా ఉందంట. అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా, దేవుని బిడ్డలు అందరూ కూడా ఎలా ఉండాలి ప్రభు ఆశపడుతున్నాడంటే పరిశుద్ధులుగా ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. సో అందుకే ఈ సంఘంలో ఉన్న వారి యొక్క ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే క్రీస్తు యేసునందున్నటువంటి పరిశుద్ధులు. రెండవది, ఈ సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క లక్షణం ఏంటంటే వారు అధ్యక్షులు. ఇది కూడా యేసుక్రీస్తునందున్న అధ్యక్షులే వీరు. అధ్యక్షులు అనే మాట ఇంగ్లీష్లో బిషప్స్ అంటారు. బిషప్స్ అంటే ఆ మాటకి కొన్ని పర్యాయ పదార్థాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటి బిషప్స్ అంటే ఇప్పుడు దేవుని బిడ్డరా కాపరులు అని, రెండవది పెద్దలు అని, మూడవది నాయకులు అని, నాలుగవది పై విచారణకర్తలు అని. కాపరులు ఏం చేస్తారంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధించి సంఘాన్ని ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఉంటారు. కాపరి దేవుని యొక్క బిడ్డలను కాపాడుతూ వాక్యం ద్వారా పోషిస్తూ వారిని సిద్ధపరుస్తూ ఉంటాడు. హెచ్చరిక చేస్తూ ఉంటారు, గద్దిస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు, బుద్ధి చెప్తూ ఉంటారు. పెద్దలు కూడా తల్లిదండ్రులుగా అంటే తండ్రిగా ఎలాగో ఆదరించాలో పెద్దలు కూడా సంఘాన్ని ఆ రీతిగా ఆదరించాలని చెప్పి మనం వాక్యం కూడా చూస్తూ ఉంటాం. అలాగే నాయకులు అనే వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. అంటే దేవుని బిడ్డలను సంఘాన్ని చక్కగా క్రమముగా వారు నడిపిస్తూ ఉంటారు. పై విచారణకర్తలు అంటే ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా, ఏదైనా అవసరం ఉందా, లేకపోతే సంఘానికి ఏదైనా కావాలా, లేకపోతే ఏదైనా ఫ్యాన్ కావాలా, లేకపోతే మీటింగ్స్ పెడుతున్నారు దానికి కావాల్సినటువంటి అన్ని కూడా సమకూర్చడం, ఇలా పై విచారణకర్తలుగా ఉండేటువంటి వారు. సో ఈ సంఘంలో అధ్యక్షులు ఉన్నారు. మూడవది, ఈ సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క లక్షణాల్లో మూడవ లక్షణం ఏంటంటే పరిచారకులు ఉన్నారు. పరిచారకులు నానా విధమైన పరిచర్యలు ఉన్నాయి. పాటల పరిచర్య ఉంది, మ్యూజిక్ పరిచర్య ఉంది, స్పోర్ట్స్ పరిచర్య ఉంది, అలాగే వాక్య పరిచర్య ఉంది, అలాగే అనాథ పిల్లల పరిచర్య ఉంది, విధవలండ్ర పరిచర్య ఉంది, ఇంకా బైబిల్ కాలేజీ ద్వారా పరిచర్య చేస్తున్న పరిచర్య ఉంది, అలాగే సువార్త సభల ద్వారా పరిచర్య ఉంది, సంఘాల ద్వారా పరిచర్య ఉంది, అలాగే ఇండివిజువల్ మినిస్ట్రీస్ ఉన్నాయి, అంటే వ్యక్తిగత పరిచర్య ఉంది. ఇలాంటి పరిచర్యలు చాలా ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే వీళ్ళు ఎలాంటి పరిచారకులు అంటే సంఘములో పరిచర్య చేసేటువంటి వారు.
అందుకే వీళ్ళ గురించి ప్రియ దేవుని బిడ్డలారా చక్కని మాటలు పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మోషేకు యెహోషువ పరిచారకుడుగా ఉన్నాడు. యెహోషువ గ్రంథం 1:1. అలాగే సంఘానికి కూడా చాలా మంది పరిచారకులుగా పనిచేస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 1-7 వచనాల వరకు అక్కడ అపోస్తులు అంటారు, మేము సువార్త చెప్పే విషయంలో అలాగే ప్రార్థన చేసే విషయంలో మేము ఉండాలి, కానీ మేము మీ అందరికి భోజనాలు వండి పెట్టి చక్కగా వడ్డించే విషయాల్లో మేముంటే సువార్త ఎవరు చేస్తారు, అందుకని ఒక 7 నియమించమని చెప్పేసి పౌలు అక్కడ ఆ అపోస్తులు వారిని ఏర్పాటు చేసుకుంటారు. అలా వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి వారందరికీ చక్కగా వండి పెట్టి వారికి ఏం కావాలో పరిచర్య చేస్తూ ఉంటే అపోస్తులు వాక్యం బోధించడం ఎందు అలాగే ప్రార్థనలు చేయటం ఎందు వాళ్ళు ఎక్కువగా సమయం గడిపేటువంటి అవకాశం ఉంటుందని అక్కడ అపోస్తులు చెప్పారు. సో ఈ సంఘంలో ఉన్నటువంటి వారు ఎలాంటి వారంటే 3వ లక్షణం పరిచారకులు. 4వది మనం చూస్తే 1వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి 6వ వచనం వరకు మనం చూడగలిగితే ఈ సంఘస్థులట అపోస్తులుడైన పౌలుకు ఆనందం పుట్టించేటువంటి సంఘస్థులు. అంటే సేవకునికి ఆనందాన్ని కలిగజేసేవారు. ఆనందం ఎలా కలుగు చేశారో నేను తదుపరి ఎపిసోడ్లో దేవుని యొక్క వాక్యాన్ని చెప్తాను. పౌలుకి ఎలాగూ వీరు ఆనందాన్ని కలుగజేశారు. సో మనం కూడా దేవునికి ఆనందాన్ని కలుగు చేసే బిడ్డలుగా ఉండాలి. సేవకునికి ఆనందాన్ని కలుగు చేసేటువంటి సంఘస్థులుగా దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. ఆ తర్వాత 5వది మనం చూస్తేట 4వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-19 వచనాల వరకు చూస్తే అక్కడ వీళ్ళు మిక్కిలి ఔదార్యం కలిగినటువంటి సంఘస్థులు. అంటే ఇచ్చే విషయంలో వీళ్ళ కంటే ఇంకెవరు లేరు. మాసిదోనియా వారి కన్నా కూడా వీళ్ళే ఇచ్చే విషయంలో ఎక్కువ పాలిభాగస్తులయ్యారంట. సో ప్రియ దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో వీళ్ళు మిక్కిలి ఔదార్యం గలవారుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. 6వది, ఈ సంఘంలో చాలా మంది స్త్రీలు ఉన్నటువంటి సంఘం అంట. స్టార్టింగ్ ఈ సంఘం 2 స్త్రీలతో స్టార్ట్ అయ్యింది. అది ఎవరంటే లూదియా, అలాగే పూతోను దెయ్యం పట్టినటువంటి స్త్రీ. పౌలు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు ఒక నదీ తీరాన అక్కడ లూదియా ఓదారంగు వస్త్రం ఓదారంగు పొడి అమ్ముకునేటువంటి స్త్రీ, వ్యాపారం చేస్తున్న స్త్రీ, దైవభక్తి గల స్త్రీయే, కానీ ఆమె హృదయం మాత్రం తెరవబడలా. పౌలు ఎప్పుడైతే వాక్యం చెప్తున్న స్టార్ట్ చేశాడో ఆవిడ అందరితో పాటు వచ్చి కూర్చొని వాక్యం వింటా ఉంది. వ్యాపారం పక్కన పెట్టింది, ఓదారంగు పొడి అమ్మటం పక్కన పడేసింది, దేవుని యొక్క వాక్యం వినటం ప్రారంభించింది. ఎందుకని దేవుని యొక్క వాక్యం వింటుందంటే దైవభక్తి గల స్త్రీ కాబట్టి దేవుని యొక్క వాక్యం వింటా ఉంది. వింటున్నప్పుడు పౌలు యొక్క వాక్యం వింటున్న ఆ సందర్భంలో ఆ వాక్యము ఆమెకు చాలా ఆసక్తిగా ఉంటుంది. బహుశా ఆ సమయంలో ఆమె హృదయము తెరవబడిందట. ఎప్పుడైతే హృదయం తెరవబడిందో ఆవిడ కుటుంబీకులందరూ కూడా యేసు రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకొని పౌలుని అలాగే శీలను తిమోతిని వాళ్ళ ఇంటికి చేర్చుకున్నారు. అంటే ఆ కుటుంబీకులందరూ కూడా పౌలు శీల తిమోతిని ఇంటికి చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చారు. సో ఆ విధంగా రక్షించబడినటువంటి ఆవిడ ద్వారా, అలానే పూతోను దెయ్యం పట్టినటువంటి స్త్రీ, వాళ్ళందరూ కూడా ఆవిడ వల్ల చాలా లాభప్రాప్తి పొందుతున్నారు. పౌలు చూసి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టగానే పౌలు మీద చాలా కోపగించుకునేసరికి ఆవిడ మాత్రం విడుదల పొందింది. దెయ్యం పట్టి సోది చెప్తా ఆ సోది చెప్పినప్పుడు వచ్చిన డబ్బుల ద్వారా అక్కడ అధికారులందరూ కూడా లాభప్రాప్తి పొందుతుంటే పౌలు ఆ విషయాన్ని చూసి ఆమెలో ఉన్న దెయ్యాన్ని గద్దిస్తే దెయ్యం వెళ్ళిపోయింది. ఎవరు వీళ్ళంటే వీళ్ళు రక్షణ మార్గం ప్రచురించేవారు చెప్పేసి దెయ్యం సాక్ష్యం చెప్తా ఉంది. సో ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఆ స్త్రీ రక్షించబడింది. వాళ్ళని పట్టుకొని తీసుకుని జైల్లో వేస్తే చెరసాల్లో వేసినప్పుడు చెరసాల్లో చీకట్లో వాళ్ళు పౌలు శీలలు ఇద్దరు కూడా పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటే ఖైదీలందరూ వింటున్నప్పుడు చెరసాల పునాదులు కదిలిపోయినాయి, పెద్ద భూకంపం వచ్చింది. దొంగలందరూ కూడా ఎక్కడికి పారిపోకుండా అక్కడే ఉన్నారు. చెరసాల నాయకుడు వచ్చి కత్తి తీసుకొని చంపుకోబోతుంటే పౌలు అన్నాడు, నువ్వు చంపుకోవద్దు, నువ్వు హాని చేసుకోవద్దు, మేము ఎవరం ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం అని చెప్పగానే వెంటనే అధికారి అంటాడు, అయ్యలారా రక్షించబడాలంటే నేనేం చెయ్యాలి అన్నాడు. నేనేం చెయ్యాలి?
అంటే పౌలు అన్నాడు, నువ్వేం చేయవసరం లేదు, నువ్వు వెళ్ళి ఎక్కడో మునగవసరం ఏదో చేయవసరంలా, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. వెంటనే అతడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. తన కుటుంబీకులు అందరూ కూడా రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు. పౌలును కూడా మరలా వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నారు. సో తర్వాత పౌలు ఏమంటాడంటే, నేను రోమీడ్ని అంటారు. అందరూ కూడా ఒక్కసారిగా రోమీడు అనగానే భయపడిపోతారు. ముందు చెప్పినట్లయితే రోమీడని, ఇతను వాక్యం చెప్తున్న లూదియా రక్షించబడేది కాదేమో. ముందు చెప్పినట్లయితే రోమీడని, పూతోను దెయ్యం పట్టిన స్త్రీ రక్షించబడేది కాదేమో. ముందే చెప్పినట్టయితే అపోస్తలుని పౌలుని తీసుకుని వెళ్ళి జైల్లో వేసేవాళ్ళు కాదేమో. ఆ చెరసాల నాయకుడు రక్షించబడేవాడు కాదేమో. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, పౌలు ముందు చెప్పకుండా దేవుని యొక్క చిత్త ప్రకారంగా ప్రయాణం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సో అలా ఇద్దరు చేత రక్షించబడినటువంటి ఈ సంఘంలో ఎక్కువ మంది స్త్రీలు చేర్చబడ్డారు. సో స్త్రీలు దేనికైనా సమర్థులు. వారు చాలా ప్రభు పనిలో ముందుకి సాగారు. మొర్దెకై ఏమో ఎక్కడో బయట ఉండి ఉపవాసం ఉంటే, రాజు అంతఃపురంలో ఉండి, రాణిగారు అంతఃపురంలో ఉండి, ఎస్తేరు 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసి తన జాతిని రక్షించుకుంది. తనతో పాటు ఉన్న తన పనికత్తులను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పింది. అలాగే రాజశాసనాన్ని మార్చగలిగింది ఎస్తేరు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఎంతో మంది స్త్రీలు నడుము కట్టుకొని ప్రభు పనికి ముందుచ్చునున్నారు. దెబోరా ఒక న్యాయాధిపతిగా, ఆవిడ ఇశ్రాయేలు ప్రజలకి న్యాయకర్తగా ఉంది. రూతు ఎంత స్ట్రాంగ్ పర్సన్ ఆవిడ. నయోమి కూడా ఎంత స్ట్రాంగ్ దేవునిలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా మిరియాము కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటి వచ్చినప్పుడు స్త్రీలందరితో పాటు కలిసి తంబురాలు వాయించుకుంటూ, సుదులు చెల్లించుకుంటూ చక్కగా ఆ దరికి వాళ్ళు పాడుకుంటూ వెళ్ళగలిగారు. ఎంతో మంది బైబిల్లో స్త్రీలు చాలా స్ట్రాంగ్ పర్సన్స్గా ఉన్నారు. ఈ రోజున సంఘం కూడా విస్తరించడానికి కారణం స్త్రీలే. స్త్రీలు ఎక్కువ పాత్ర సంఘంలో వారు పోషించడాన్ని బట్టే సంఘము విస్తారంగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అందుకనే ఈ సంఘంలో కూడా స్త్రీలు ఎక్కువ ఉన్నటువంటి సంఘం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, 7వది మనం చూసినట్లయితే, క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్న లేదా కనిపెట్టుచున్నటువంటి సంఘం ఈ సంఘం. 2వ అధ్యాయం 16వ వచనం, 3వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా ఈ సంఘం ఎవరి కోసం ఎదురు చూస్తుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రాబోచున్నాడు, మేఘాల మీద రాబోచున్నాడు. ఆయన వచ్చే సమయానికి మనందరం కూడా సిద్ధపడి ఆయన రాకడలో మనము ఎత్తబడాలి అనేటువంటి ఆలోచనతో ఈ సంఘస్థులందరూ కూడా యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెడుచు ఉన్నారు. సో ఎంత శ్రేష్టమైన లక్షణాలు ఈ సంఘస్థులకు ఉన్నాయి. వారు క్రీస్తునందున్న పరిశుద్ధులు, వారు క్రీస్తునందున్న అధ్యక్షులు, వారు క్రీస్తునందున్న పరిచారకులు, వారు అంతేకాకుండా అపోస్తలున్న పౌలుకి ఆనందాన్ని కలిగించారు. అలాగే మిక్కిలి ఔదార్యం గల సంఘస్థులు, అలాగే చాలామంది స్త్రీలు గల సంఘం, అలాగే ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్న కనిపెట్టుకుంటున్నటువంటి సంఘం. సో ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి సంఘంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ సంఘం దేవుని బిడ్డలు ఉండాలని ప్రభు పేరిట ఆశిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆస్వాదించి వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని, నీ వాక్యం ద్వారా నీ యొక్క రాకడ కొరకు సిద్ధపాటు మమ్మల్ని కూడా చేయమని ప్రార్థన చేస్తున్నాను. విన్న వాక్యం ద్వారా అనేక మంది జీవితాల్లో నా తండ్రి అయా ఆశీర్వాదాలు, మేలులు, సిద్ధపాటు దయచేసి మయం పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. సర్వం నీవే, నా
జీవం నీవే, నా క్షేమం నీవే యేసయ్యా. నా సర్వం నీవే, నా జీవం నీవే, నా క్షేమం నీవే యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీవే 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 నీవే, నా సర్వం నీవే, నా జీవం నీవే, నా క్షేమం నీవే యేసయ్యా. మాట మార్చువాడవు కావు, మాట ఇచ్చి నెరవేర్చుతావు. మాట మార్చువాడవు కావు, మాట ఇచ్చి నెరవేర్చుతావు. మనిషిని మహనీయునిగా మార్చువాడు నీవే, మహిమలో చేర్చేది నీవే. మనిషిని మహనీయునిగా మార్చువాడు నీవే, మహిమలో చేర్చేది నీవే. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీవే 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 నీవే, నా సర్వం నీవే, నా జీవం నీవే, నా క్షేమం నీవే యేసయ్యా.